వెల్కమ్ టు J6 న్యూస్ మీడియా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు భారీగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49%, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం, ఇందులో ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్లు పల్స్ ఎలా ఉండబోతుందనేది ఈ ఎన్నికలతో తేలనుందనే టాక్ వినిపిస్తుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన జరగనుంది. ఫలితాల కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ J6 న్యూస్ మీడియా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.